లక్కీ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం కేంద్రంగా చేసుకుని గత 36 సంవత్సరాలుగా యేసుక్రీస్తు బోధనలు చేస్తూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దహించు అగ్ని వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్ కు అరుదైన పురస్కారం లభించింది. నేషనల్ ఇండిపెండెంట్ చర్చ్ ఏపీ స్టేట్ చైర్మన్ గా బిషప్ డాక్టర్ థామస్ ను నియమించారు. ఈ సందర్భంగా రాజమండ్రి దహించు అగ్ని ఆడిటోరియంలో బుధవారం దహించు అగ్ని సేవకులు, సంఘ కాపరులు, సంఘస్థులు కలిసి బిషప్ డాక్టర్ థామస్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 36 సంవత్సరాల కాలంగా రాజమండ్రికి ఒంటరిగా వచ్చిన తాను దేవుని సేవలో వాడబడుతూ 17 రకాల పరిచర్యలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనాథలకు తన సొంత నిధులతో వివాహాలు జరిపించడమే కాక వారికి అవసరమైన గృహోపకరణాలు అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే వితంతువులకు ఉచిత టైలరింగ్ లో 3 నెలలు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. 70 మంది అనాథ పిల్లలను చేరదీసి వారిని ఉన్నత చదువులు చదివిస్తున్నారని వివరించారు. ప్రతిరోజు 200 మంది భిక్షకులకు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తన సేవా కార్యక్రమాలు గుర్తించిన నేషనల్ ఇండిపెండెంట్ చర్చ్ వారు తనను స్టేట్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. 350 మంది బిషప్ల సమక్షంలో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లతో పాటు జాతీయ స్థాయి బిషప్లు, ప్రముఖులు పాల్గొన్నారని వివరించారు. ప్రత్యేక మెమంటో ఇచ్చి ఘనంగా సత్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీబా థామస్, కేతరి జాయితీ, చరిష్మా, డానియల్, రవి తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ స్టేట్ కి చైర్మన్ గా అయినందుకు ఇదేనండి అపాయింట్మెంట్ లెటర్. డాడీ గారు నూతనంగా ఈ యొక్క స్టేట్ చైర్మన్ గా నియమితులైనందున ఒంటరిగా వచ్చి నేడు ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిలర్ చైర్మన్గా ఎన్నికైన మా ఆత్మీయ తండ్రి బిషప్ డాక్టర్ థామస్ గారిని, అలాగే దహించు వ్యవస్థాపకులు డాక్టర్ థామస్ గారిని దైవచూడని సత్కరిస్తా ఉన్నాం. నాకున్నా నా కుటుంబానికి ఉన్నా లేకపోయినా మాకంటే లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసుప్రభు చెప్పిన ఆ మాటను చేపట్టుకొని ఆ మాటకు మేము విధేయులై లోబడి ఆ మాటను అనుభవిస్తూ మేము ఇంకా అనేక మందికి మరి జాతి మతం చూడకుండా అందరికీ సహాయం చేయాలనేదే నా ఆశ, నా వాంఛ. దేవుడు దానికి సహాయం చేయాలని, నాకు తోడ్పడాలని మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. గడిచిన 36 సంవత్సరాలుగా దేవుని సేవలో నేను, నా కుటుంబం కొనసాగిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికమైన సేవతో పాటు చాలా సోషల్ వర్క్ కూడా చాలా చేస్తున్నాం. 17 రకాల పరిచర్యలు ఉంటున్నాయి. ఎంతోమంది అనాథలు చేరదీయటం, వివాహం చేయటం, వాళ్ళకి వివాహం జరిగించటం, వివాహానికి కావాల్సిన పూర్తి బాధ్యత మా మీద పెట్టుకొని వారిని ఒక స్థాయికి నిలబడటం. అలాగే మాకు ఫ్రీ టైలరింగ్, విడోస్ అయిన వారికి, విధవరైన వారికి ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి
ఉచితంగా వాళ్ళకి మిషన్ అందించి వాళ్ళ కాళ్ళు వాళ్ళు నిలబడలాగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే డ్రైవింగ్ స్కూల్ పేద బిడ్డలకు డ్రైవింగ్ నేర్పించి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి వారు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ సొంత కాల్లో సంపాదించలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికంటే ప్రతిరోజు రాజమండ్రి పట్టణంలో 200 మంది మరి భిక్షం ఎత్తుకోవడానికి కూడా రాని స్థితిలో ఉన్న వారికి ఆహారం పెట్టి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఎంతోమంది అనాథ పిల్లల్ని చదివిస్తున్నాం. ఇప్పుడు ఒక 70 మంది దాకా అనాథ పిల్లలను మా సొంత డబ్బులతో మరి చదివించడం జరుగుతుంది. అయితే మరి ఇలాగా దేవుని సేవలు కొనసాగించుండగా మరి నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ఎపిస్కోపల్ చర్చెస్ డయాసిస్ వారు నన్ను స్టేట్ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నన్ను నియమించడం జరిగింది. నిన్న మరి నా విజయవాడలో ఈ యొక్క బిషప్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. 350 మంది బిషప్లు మరి ఇండియా దేశం నుండి తెలుగు రాష్ట్రం నుండి మరి విజయవాడకు రావడం జరిగింది. అక్కడ నన్ను సన్మానించారు. మరి ఈ సన్మాన కార్యక్రమంలో చాలామంది అధికారులు, తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్స్లు, ఇంకా రాజకీయ నాయకులు కూడా పాల్పొందడం జరిగింది. వారి సమక్షంలో నాకు ఈ యొక్క హానర్ బిషప్ అరుల్ థామస్ గారు దైంజక్న మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి టోకెన్ ఆఫ్ హానర్ అని చెప్పి ఇది హానర్ చేయడం జరిగింది. అంతేకాదు నాకు ఈ అపాయింట్మెంట్ లెటర్ కూడా నిన్న విజయవాడలో నాకు అందజేయడం జరిగింది. సో ఈ గౌరవం నాకు దక్కటం వలన నేను అతిశయించట్లేదు. అయితే ఇంకా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇంకా దేవుడి దయ వలన ప్రజలకు సేవ చేయడానికి ఎన్ని మార్గాలైతే మరి నాకు కనబడుతుందో అన్ని మార్గాల నుండి నా స్థాయి కొలది నేను కష్టపడి దేవుని కోసం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇంకా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మన యొక్క ఆంధ్ర ప్రజల యొక్క ఆ యొక్క మంచితనాన్ని ప్రేమను ఈ సేవ ద్వారా చాటాలని చెప్పి ఆశపడుతున్నాను. కులం మతం భేదం ఏమీ లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేదే నా ఆశ.